ఓకేనా సార్? మరి నిన్న సెకండ్ లెసన్లో మనకి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇక్కడ నుంచి తెలుసుకున్నాం మనం. ప్రాథమిక హక్కులు ఇంగ్లీష్లో ఏమంటాము? ఫండమెంటల్ రైట్స్ అంటాము. ప్రాథమిక హక్కులు ఇంగ్లీష్లో ఏమంటాము? ఫండమెంటల్ రైట్స్ అనమాట. అదేవిధంగా ఆదేశ సూత్రాలు ఏమంటాము? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. నేను మనం ఆల్రెడీగా ప్రాథమిక హక్కుల యొక్క రకాల గురించి ఆల్రెడీగా తెలుసుకున్నాం మనం. ప్రాథమిక హక్కుల యొక్క రకాలు సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యావిషయ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. వాటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మరి ఈరోజు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాల యొక్క రకాల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ప్రకారము ఆదేశ సూత్రాలు ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది. ఏ రాజ్యాంగం ద్వారా? ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఐర్లాండ్ రాజ్యాంగం ఇది భారత రాజ్యాంగం ప్రకారం 4వ భాగంలో 36 36 51 ఆర్టికల్స్ 4వ భాగంలో 36 యొక్క అధికరణ నుంచి 51 వరకు యొక్క అధికరణలో మరి భారత రాజ్యాంగం ప్రకారము ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం ద్వారా మనోడు తీసుకోవటం అనేది జరిగిందన్నమాట. అయితే ఈ ఆదేశ సూత్రాల యొక్క రకాలు 3 రకాలు ఉన్నాయి. ఒకటి సామ్యవాద సూత్రాలు, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. 2 గాంధీవాద సూత్రాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్. 3 ఉదారవాద సూత్రాలు, లిబరల్ ఇంటెలెక్టివ్ ప్రిన్సిపల్స్. లిబరల్ ఇంటెలెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇవి 3 కాకుండా అదనంగా అదర్ ప్రిన్సిపల్స్, అదనపు సూత్రాలు కూడా ఉన్నాయి. మరి వీటిలో మనకిప్పుడు సామ్యవాద సూత్రాల గురించి తెలుసుకుందాం. మనం సామ్యవాద సూత్రాలు దీని గురించి మనం ఆల్రెడీగా తెలుసుకుందాం. మనం సామ్యవాద సూత్రాలు, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. ఈ సామ్యవాద సూత్రాలను అధికరణం 38 అధికరణలో 39, 41, 42 యొక్క అధికరణలో పొందుపరిచారు. మేము ఇంకా చాలా ఉంటాయి. ప్రస్తుతానికి ఎంత చెప్పదు, తర్వాత ఇంతవరకు చెప్పుకుందాం. ప్రస్తుతానికి మేము 38 యొక్క అధికరణం ప్రకారం రాజ్యంలో నివసించే పౌరులందరూ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించి పెంపొందించుకోవటం. అంటే రాజ్యంలో నివసించే ప్రజలందరూ న్యాయంతో కూడిన సామాజిక వ్యవస్థను సాధించి పెంపొందించుకున్నటకు రాజ్యం కృషి చేయాలి. మేము ఎన్నో ఆర్టికల్స్? 38 ఆర్టికల్స్. ఆర్టికల్ 39 ప్రకారం 39 యొక్క అధికరణం ప్రకారము చాలినంత యొక్క జీవన యొక్క ఉపాధి అవకాశాలు కల్పించాలి. రాజ్యంలో ఉండే యొక్క ప్రజలకి చాలినంత యొక్క జీవన యొక్క ఉపాధి అవకాశాలు. అదేవిధంగా జాతీయ సంపదను వికేంద్రీకరించాలి. అదేవిధంగా స్త్రీ పురుషులు ఇరువురికి సమానమైన పనికి సమానమైన యొక్క వేతనాన్ని అందించాలి. అదేవిధంగా కర్మాగారాల్లో కార్మికులు వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగం కాకుండా చూడాలి. కర్మాగారాల్లో వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగం కాకుండా చూడాలి. అదేవిధంగా బాలబాలికలు యువకులకు దోపిడీకి గురి కాకుండా చూడవాలి. ఈ జన్ని చూడవలసిన యొక్క బాధ్యత ఎవరు చూసుకోవాలి? రాజ్యం చూసుకోవాలి. ఎన్నో ఆర్టికల్స్? 39 ఆర్టికల్స్. 39 ఆర్టికల్స్ ఏం చెప్తుంది? సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో 39 ఆర్టికల్స్ ప్రకారం చాలినంత జీవన ఉపాధి అవకాశాలు కల్పించడం, అదేవిధంగా జాతీయ సంపదను వికేంద్రీకరించడం. జాతీయ సంపద, మన భారతదేశంలో జాతీయ సంపద చాలా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన యొక్క ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ పేదవాళ్ళకి పంచడం,
ఇలాంటివి చాలా ఉంటాయి మనం. జాతీయ సంపదను వికేంద్రీకరించడం, అదేవిధంగా మరి స్త్రీ పురుషులు ఇరువురికి సమానమైన పనికి సమానమైన వేతనాన్ని అందించడం, మరి కార్మికులకు వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క మరి శక్తిని దుర్వినియోగం కాకుండా చూడటం, అలాగే బాలబాలికలకు యువకులకు దోపిడీకి గురి కాకుండా చూడటం, ఇది ఆర్టికల్ 39 ప్రకారం తెలియజేయటం అనేది జరిగింది. ఓకేనా. ఆర్టికల్ 41 ప్రకారము రాజ్యంలో నిరుద్యోగం, వృద్ధాప్యం, అనారోగ్యం లేక అస్వస్థత, అంగవైకల్యం, 4 రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు భారతదేశం. మన యొక్క రాజ్యంలో ఏ రాజ్యం సరే రాజ్యంలో 4 రకాల వర్గాలు ఉన్నారు. నిరుద్యోగస్తులు, అలాగనే వృద్ధాప్యం, అదేవిధంగా అనారోగ్యం, అంగవైకల్యం గారు. వీళ్ళు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి రాజ్యం ఏం కల్పించాలి? పని హక్కు. ఏం కల్పించాలి? పని హక్కు. అదేవిధంగా విద్య, ఇవి 2 ప్రభుత్వం సహాయం చేయాలి అలాంటి వర్గాల వాళ్ళకి. ఎన్నో ఆర్టికల్స్? ఆర్టికల్ 41. ఆర్టికల్ 42 సామ్యవాద సూత్రంలో ఆర్టికల్ 42 న్యాయంతో కూడిన మానవతా పరిస్థితితో పని హక్కులు కల్పించి, న్యాయంతో కూడిన మానవతా పరిస్థితితో ఉన్న పని హక్కును కల్పించి ప్రసూతి వైద్య సదుపాయాలను కల్పించాలి. ప్రసూతి వైద్య సదుపాయాలను గర్భిణీ స్త్రీలకు వాళ్ళ వైద్య హాస్పిటల్కి సపరేట్గా వాళ్ళకి ఫ్రీగా మరి హాస్పిటల్లో చూడటం కానీ అలాంటివన్నీ చేయాలన్నమాట. ఎన్నో ఆర్టికల్స్ ఇది? ఆర్టికల్ 42 మెయిన్. మరి ఈ విధంగా సామ్యవాద సూత్రాలు మరి ఆర్టికల్స్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 41, 42 అధికారంలో ఈ విధంగా తెలియజేయటం అనేది జరిగింది అన్నమాట మెయిన్. నెక్స్ట్ గాంధేయవాద సూత్రాలు. ఈ గాంధేయవాద సూత్రాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఇవి ఆర్టికల్ 40, 43, 46, 47 అధికారంలో పొందుపరిచారు. నేను ఆర్టికల్ 40 ప్రకారం, అధికారం 40 ప్రకారము దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను నిర్వహించి అవి స్వయం పాలక సంస్థలుగా ఎదగటానికి అధికారం ఇవ్వాలి. దేశంలో పంచాయతీరాజ్ సంస్థలను నిర్వహించి అవి స్వయం పాలక సంస్థలుగా ఎదగటానికి తగిన అధికారాలు కల్పించాలి, రాజ్యం కల్పించాలి మేము. ఆర్టికల్ 43 రాజ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఏ పరిశ్రమని? కుటీర పరిశ్రమలు అంటే ఏంది? చుట్టలు తయారు చేయటము, బీడీలు తయారు చేయటం, ఇస్తరాకులు తయారు చేయటం, ఇలాంటివి అనమాట. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై ఒక వ్యక్తి కావచ్చు, లేకపోతే 4 కలిసి కావచ్చు అన్నమాట, వాళ్ళ ప్రాతిపదికపై కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలి. ఎన్నో ఆర్టికల్స్ అది? ఆర్టికల్ 43. ఆర్టికల్ 46 రాజ్యంలో ఉన్న బలహీన వర్గాల విద్యా సామాజిక ప్రగతికి రాజ్యం కృషి చేయాలి. బలహీన వర్గాలు ఉండరు రాజ్యంలో, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు. వీళ్ళ యొక్క ప్రత్యేకంగా వీళ్ళకి విద్యా సామాజిక ప్రగతి, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఉండాలి, అలాగే సోషల్ వెల్ఫేర్ ఉండాలి. ఈ 2 ఉండాలి. సోషల్, విద్యా సామాజిక ప్రగతి కోసం రాజ్యం కృషి చేయాలి ఇలాంటి వర్గాల కోసం. ఎన్నో ఆర్టికల్స్? ఆర్టికల్ 46. ఆర్టికల్ 47 రాజ్యంలో
మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాల యొక్క ఇలాంటి యొక్క మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు వీటిని రాజ్యంలో నిషేధించడానికి చర్యలు తీసుకోవాలి మేము. ఎలాంటి యొక్క ఆల్కహాల్ కానీ డ్రగ్స్కి వెళ్ళి లేకుండా మేము. ఇది గాంధీవాద సూత్రాలు. గాంధీవాద సూత్రాల్లో ఫస్ట్ ఏం చెప్పాను నేను, ఆర్టికల్ 40 ఏం చెప్తుంది, పంచాయతీరాజ్ సంస్థలు నిర్వహించి అవి స్వయంపాలక సంస్థలుగా ఎదగటానికి తగిన అధికారాలు ఇవ్వాలి. అదేవిధంగా ఆర్టికల్ 43 ఏం చెప్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత లేదా సహకార ప్రాతిపదికపై కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, ఆర్టికల్ 46 బలహీన వర్గాల విద్యా సామాజిక ప్రగతి కోసం రాజ్యం కల్పించాలి, వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఆర్టికల్ 47 రాజ్యంలో ఉన్న యొక్క మత్తు పానీయాలు కానీ మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటిని నిషేధానికి చర్యలు తీసుకోవాలి. తర్వాత బుధారవా సూత్రాలు, లిబరల్ ఇంటలెక్టివ్ ప్రిన్సిపల్స్, బుధారవా సూత్రాలు మీరు దీని గురించి మనం తెలుస్తుంది. ఫస్ట్ మీరు బుధారవా సూత్రాలు ఏమంటే మన యొక్క 44 ఆర్టికల్స్, 45 ఆర్టికల్స్, 45 ఆర్టికల్స్, 49 ఆర్టికల్స్, 50 ఆర్టికల్స్, 51 ఆర్టికల్స్. ఓకేనా? దీంట్లో ఫస్ట్ పాయింట్ ఈ బుధారవా సూత్రంలో ఆర్టికల్ 44 ప్రకారం అంటే ఇది ఇక్కడ అధికరణ 44 యొక్క అధికరణం ప్రకారము భారతదేశంలో నివసించే ఒకే పౌరసత్వాన్ని ఉమ్మడి పౌరసత్వాన్ని ప్రజలందరికీ కల్పించాలి, రాజ్యం రూపొందించాలి ఉమ్మడి యొక్క పౌరసత్వాన్ని. ఎన్నో ఆర్టికల్ 44, ఆర్టికల్ 45 14 సంవత్సరాల లోపు ఉన్న యొక్క బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలి. 14 సంవత్సరాల లోపు యొక్క పిల్లలకు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలి. ఎన్నో ఆర్టికల్స్ ఇది, ఆర్టికల్ 45. ఆర్టికల్ 49 జాతీయ ప్రాధాన్యత గల కళాత్మకమైన లేదా కట్టడాలు, చిహ్నాలు, ప్రదేశాలు, జాతీయ ప్రాధాన్యత గల కళాత్మకమైన లేదా కట్టడాలు, ప్రదేశాలు, చిహ్నాలు, వస్తువులను రాజ్యం సంరక్షించాలి, రాజ్యం కాపాడాలి. కళాత్మకమైన కట్టడాలు ఉన్నాయి మన భారతదేశంలో. కళాత్మకమైన కట్టడాలు, చారిత్రక మరి ప్రదేశాలు ఇవన్నీ, చిహ్నాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, వీటిని కాపాడాలి రాజ్యం. కళాత్మక ప్రదేశాలు, కళాత్మక కట్టడాలు అంటే ఏంటి? ఉదాహరణగా తాజ్మహల్, అలాగే చార్మినార్, ఎర్రకోట, గోల్కొండ, అదేవిధంగా మన రాష్ట్రంలో మరి తిరుమల దేవస్థానం, ఇంకా మొదలైన యొక్క చారిత్రాత్మక యొక్క కట్టడాలు, ప్రదేశాలు, చిహ్నాలు ఉన్నాయి. వాటిని మరి కాపాడవలసిన బాధ్యత రాజ్యం తీసుకోవాలి. ఆర్టికల్ 49 తెలియజేస్తుంది. ఆర్టికల్ 50 పబ్లిక్ సర్వీస్లో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ 3 యొక్క అంగాలు ఉంటాయి: కార్యనిర్వాహక శాఖ, శాసనమండలి శాఖ, న్యాయశాఖ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. మరి ఇలా 3 యొక్క వ్యవస్థలు ఉంటాయి. అయితే వీటిలో ఏమన్నా ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ యొక్క విషయంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి. ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తుంది? ఆర్టికల్ 50. ఆర్టికల్ 51
అంతర్జాతీయ రాజ్యంలో ఒక రాజ్యానికి సంబంధించిన విషయంలో అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. అంతర్జాతీయ సంబంధాలను అంతర్జాతీయ స్థాయిలో. అదేవిధంగా ఇతర దేశాలతోటి ఇతర రాజ్యాలతోటి స్నేహ సంబంధాలను నెరవేర్చుకోవాలి. ఇతర దేశాలతోటి ఇతర యొక్క రాజ్యాలతోటి స్నేహ యొక్క సంబంధాలను పెంపొందించుకోవాలి. మీరు ఆర్టికల్ 51 తెలియజేస్తుంది. దీన్ని బట్టి ఉదారవాద సూత్రాలు అంటే ఇది లిబరల్ ఇంటలెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏంది ఆర్టికల్ 44 ఏం తెలియజేస్తుంది? దేశంలో నివసించే పౌరులకు ఉమ్మడి పౌరసత్వాన్ని కలిగించాలి, ఉమ్మడి పౌరసత్వాన్ని రూపొందించాలి. ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. ఆర్టికల్ 45 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం కల్పించాలి. ఆర్టికల్ 49 జాతీయ ప్రాధాన్యత గల కళాత్మకమైన లేదా చారిత్రక కట్టడాలు చిహ్నాలు చారిత్రకమైన కట్టడాలు చిహ్నాలు ప్రదేశాలు వస్తువులను రాజ్యం సంరక్షించాలి. ఆర్టికల్ 50 పబ్లిక్ సర్వీసుల యొక్క విషయంలో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి. ఆర్టికల్ 51 అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. అదేవిధంగా ఇతర దేశాలతోటి స్నేహ సంబంధాలను డెవలప్ చేసుకుని అభివృద్ధి ఇతర దేశాలతోటి స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలి. ఇది ఈ విధంగా తెలియజేయటం అనేది జరిగింది. ఈ 3 యొక్క రకాలు. వీటితో పాటు అదనపు సూత్రాలు కూడా ఉన్నాయి మన యొక్క ఆదేశ సూత్రాలు. అదనపు సూత్రాలు ఆదాయ అసమానతలను తగ్గించడం. ఆర్టికల్ 38 ప్రకారము క్లాస్ 2 ప్రకారము ఆర్టికల్ 38 క్లాస్ 2 ప్రకారం ఆదాయ అసమానతను తగ్గించాలి. ఆదాయ అసమానతలు ధనికుడు ధనికుడిగా మిగిలిపోతున్నాడు, పేదవాడు పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ఆ ధనిక పేద అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. కొంతమందికి ఎక్కువ శాలరీ, కొంతమందికి అది తక్కువ శాలరీ ఉండదు. ఇలాంటి విధి విధానాలు ఉన్నాయి, అవి తగ్గించాలన్నమాట. అందుకని ఆదాయ అసమానతను తగ్గించాలి. మేము ఎన్నో ఆర్టికల్ తెలియజేస్తుందని ఆర్టికల్ 38 క్లాస్ 2 ప్రకారం. అతను పేదలకు ఉచిత న్యాయం సహాయం అందించాలి. 2వ పాయింట్ ఇది. పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. అదనపు సూత్రాల్లో 2వ పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, 2వ పాయింట్ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. ఆర్టికల్ 39A ప్రకారం ఉచిత న్యాయ సహాయం. పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా అన్యాయం జరగవచ్చు, వాళ్ళ భూమిని ఇతర వాళ్ళు కబ్జా చేయొచ్చు, వాళ్ళ ఇల్లుని ఇతర వాళ్ళు కబ్జా చేయొచ్చు. అలాంటి సమయంలో కోర్టుకి వెళ్ళాలనుకోండి, కోర్టుకి వెళ్ళాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అందుకని ఉచిత యొక్క న్యాయం అందించాలి గవర్నమెంట్. వాళ్ళకి సపరేట్గా లాయర్లు, గవర్నమెంట్ యొక్క లాయర్స్ ఉన్నారనుకోండి, సపరేట్గా లాయర్లు ఉంటే వాళ్ళ తరపున వాదించే వాళ్ళు ఉండాలి, రూపాయి తీసుకోకుండా. అది ఆర్టికల్ 39A తెలియజేస్తుంది నేను. అలాగనే 3వది కర్మాగారాల్లో ఫ్యాక్టరీల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. 43A ప్రకారం కర్మాగారాల్లో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. అదేవిధంగా అడవులు, పర్యావరణం, వన్యమృగాలు, అడవులు, పర్యావరణం, వన్యమృగాలు వీటిని రాజ్యం సంరక్షించాలి, రాజ్యం కాపాడాలి. 40A ప్రకారం అధికార ప్రకారం మీరు మరి ఇవి అదనపు సూత్రాలుగా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంది. దీన్ని బట్టి ఆదేశ సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇంట్లో మొత్తం 3 రకాల యొక్క సూత్రాలు. ఒకటింది సామ్యవాద సూత్రాలు అంటే ఇది సోషలిస్ట్ ప్రిన్సిపల్స్. 2 గాంధేయవాద సూత్రాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్. 3 ఉదారవాద సూత్రాలు, లిబరల్ ఇంటలెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇవే కాకుండా అదనపు సూత్రాలు, అదర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అదనపు
ఉన్నాయన్నమాట. మరి ఈ విధంగా మరి మన యొక్క ఆదేశ సూత్రాలు మరి ఇలాంటి రకరకాలుగా చెప్పుకోవచ్చు. మన రెండో లెసన్లో ఇది 10 మార్క్స్ క్వశ్చను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను. 1-2 సార్లు నేను చెప్పిన తర్వాత ఆ లెసన్ ఒకసారి చూసుకుంటే మనకి ఆ పాయింట్లు జాగ్రత్తగా ఆర్టికల్స్ ఎన్ని చూసుకుంటే 1-2 సార్లు చదువుకుంటే మీకు మంచి మార్కులు పడటానికి అవకాశం అనేది ఇదన్నమాట. మన యొక్క రెండో లెసన్లో ఈ యొక్క ఆదేశ సూత్రాలు మరి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మేము. మరి ఈ రోజుతోటి ఈ క్లాసు ముగిద్దాము మేము. మా కెమిస్ట్రీ సార్ నరసింహారావు సార్ వస్తున్నాడా? చేస్తావా? ఇది తీయగలుగుతావా?